పాపము, పశ్చాత్తాపము, పరిష్కారం. పాపము చేసిన తర్వాత అది పోవాలంటే పోయిన భాగంలో మనం మాట్లాడింది ఏంటంటే ప్రాయశ్చిత్తం, అంటే అది దేవుడు చేసే కార్యం. పాపానికి విరుగుడు, పాపానికి బదులుగా శిక్ష, అది ప్రాయశ్చిత్తం. దాని గురించి వివరంగా మాట్లాడుకున్నాం. దేవుడే నువ్వు పుట్టక ముందే, మనందరం ఈ లోకంలోకి ఈ లోకంలో పడకముందే ముందుగానే 2000 సంవత్సరాల క్రితమే తన ప్రియకుమారుని పంపుకొని ప్రాయశ్చిత్త బలి అర్పణగా చేసుకున్నాడు. అది అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తర్వాత జరగవలసిన కార్యక్రమం ఏంటంటే నువ్వు చేసిన పాపానికి పశ్చాత్తాపడాలి. చేసిన పాపానికి పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపంలో ఉన్న మాధుర్యం, పశ్చాత్తాపం ద్వారా వచ్చే పరిష్కారము ఎంజాయ్ చేస్తాను. చాలా అద్భుతముగా ఉంటుందండి అది. నేను అనుభవించాను కూడా యవ్వన కాలంలో. ప్రజెంట్ ఇప్పుడు కూడా మనం చిన్న చిన్న బలహీనతలు పడుతున్నప్పుడు గమనించండి, వెంటనే అది తప్పని అర్థమైన తర్వాత వెంటనే పశ్చాత్తాపడకపోతే పుట్టలాగా పెరిగిపోయి స్ట్రక్ అయిపోద్ది. డ్రైనేజ్ స్ట్రక్ అయిపోయిందానికి ఏం జరుగుద్ది? కొన్ని ఇళ్ళకే ప్రమాదం. మా ఇంటి ముందు డ్రైనేజ్ ఉందండి, స్ట్రక్ అయిపోయింది. అందరు కూడా ఎంత ప్రమాదంగా ఉంటుందంటే కనుక స్మెల్ ఒకటే కాదు, వాటర్ రిఫ్లెక్ట్ అయిపోయి ఇంట్లోకి వచ్చేస్తుంది. పాపము కూడా మనకు అర్థం అవటం కోసం గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. నువ్వు చేసింది పొరపాటు అని చెప్పిన తర్వాత ఆ పొరపాటుగా ఒప్పుకోకుండా కప్పేసుకున్నావు అనుకోండి, ఆదాంలాగా, అంత డేంజర్ జరుగుద్ది. ఉదాహరణకి బాగా అర్థం చేసుకోండి, నా మాటలు కొద్దిగా వినండి జాగ్రత్తగా. మార్నింగ్ మోషన్ వెళ్ళిపోతే ఎంత ప్రమాదమో చెప్తారు డాక్టర్స్. అందుకనే పసిపిల్లలు కనుక ఒక రోజు మోషన్ అవ్వకపోతే అమాంతంగా పరిగెడతారు పిల్లల డాక్టర్ దగ్గరికి. పెద్దోళ్ళు ఏంటి, చిన్నోళ్ళు ఏంటి, విసర్జక అవయవాలు సరిగ్గా పనిచేయకపోతే, చెమట రాకపోయినా, యూరిన్ రాకపోయినా, మోషన్, ఇవన్నీ కూడా విసర్జక పదార్థాలు బయటకు వచ్చాయి. అవి బయటికి రాకపోతే నువ్వు ఎంజాయ్ చేయలేవు, తినలేవు. ఆ చెత్త అంతా బయటికి పంపించినప్పుడే మళ్ళా కొంత సరుకు లోపలికి వెళ్ళద్ది. జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే ప్రమాదం ముంచుకొస్తుంది. లోపల ఉన్న పాపము బయటికి కక్కకపోతే అది కూడా ఎవరు పడితే కాదండి, దేవుడికి ఎదురుగుండా పాపం చేసాం మనం. కాబట్టి ఆయన ముందు ఒప్పుకోకపోతే, పశ్చాత్తాపడకపోతే, అది స్ట్రక్ అయిపోయి అలా ఉంటే కనుక చివరికి నువ్వేమైపోతావంటే మొండిగా అయిపోతావు. ఆత్మీయ మొండితనం అంటారు, ఆత్మీయమైన కఠినత్వం అంటారు. తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఆయనే అలౌ చేసేస్తాడు, కఠినత్వానికి అప్పచెప్పేస్తాడు. సెకండ్ స్టేజ్ అని తప్పమంటారా, సాతానికి పూర్తిగా అప్పగించేస్తాడు. ఇంకా నా వల్ల కదన్నట్టుగా దేవుడే చేతులు లోపల పెట్టేసుకుంటాడు, ముడిసేసుకుంటాడు. అది ఘోరమైన భయంకరమైన స్థితి, చాలా దుష్కరమ పరిస్థితి అన్నమాట. అది దుర్మార్గమైన పరిస్థితి. అది అంతా ఆ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ ఇటు రారు. కాబట్టి ఇప్పుడు ఈ రోజునాడు మనుషులకి కావాల్సింది ఏంటంటే గమనించండి, పశ్చాత్తాపం నేర్చుకోవాలి. పశ్చాత్తాపంలో ఉన్న భాగ్యం ఎంత ఉంటుందో అది తెలుసుకోవాలి. సంఘంలో ఉన్న మనము కూడా ఆ విషయంలో మనం గనక లేకపోతే మీరు పొడిగానే ఉంటారు. ఆదివారం గుడికి రావటం వల్ల పశ్చాత్తాపం రాదు. గమనించండి బాగా. పశ్చాత్తాపం లేకుండా, పాపం ఒప్పుకోలేకుండానే అన్ని కార్యక్రమాలు చేసేస్తాం. దానివల్ల నీ హృదయం ఆనందంగా ఉండదు, మనసు ఉల్లాసంగా ఉంటుంది. కానుక ఇచ్చాను, అమ్మయ్య చాలా బాగుంది, పరిచయం చేస్తే కొంచెం బాగుంది, తర్వాత ఇంకే కార్యక్రమాలు చేస్తాం కదా సంఘంలో. కానీ హృదయం ఆనందంగా ఉండాలంటే పశ్చాత్తాపడాలి. ఎందుకంటే నీ పాపము దేవునికి నీకును అడ్డుగా ఉన్న అడ్డును తొలగించుకోకుండా మనం ప్రశాంతంగా ఉండలేం. మనుషులు కూడా మీరు చూడండి, మీరు ఏమంటారంటే నా పనికి అడ్డొచ్చేస్తుందండి ఈ అమ్మాయి, నా పని అవ్వకుండా అడ్డుపడుతున్నారండి ఆఫీసర్లు, నా పని చేయకుండా అన్ని రకాలుగా ఆటంకం వస్తున్నారు అంటారు. చూడండి మీరు, మీకు ఎంత బాధపడుతున్నారు. దేవుడు కూడా నీకును ఆయనకి మధ్యలో అడ్డుగా ఉన్న పాపమ్మను బట్టి ఆయన చాలా వేదన పడతాడు. ఆ వేదన నీకు డబల్ ఉండాలి. ఎందుకంటే పాపానికి కారణం ఎవరు? నువ్వే. తీసేయడం రెడీగా ఉన్నాడు ఆయన, కానీ చేసింది నువ్వు ప్లస్ పశ్చాత్తాపట్ల.
ఆయన ఎంత వేదన పడతాడు. నేను అందుకంటానమాట, నీకంటే ఎక్కువగా వేదన పడేది దుఃఖపడేది పరిశుద్ధాత్మ దేవుడే. అది నువ్వు అర్థం చేసుకుని నువ్వు ఎడుతావు, బలమని ఎడుతావు. కాబట్టి పశ్చాత్తాపడుతున్న తీరు గురించి మనం మాట్లాడుకుంటే మరొక్కసారి మనం ఎక్కడికి వెళ్దాం? కొరింథీ సంఘానికి వెళ్దాం. అదే మాట మనం ఒకసారి తీసుకున్నాం. కొరింథీలో ఉన్న సంఘ విశ్వాసులు వాళ్ళు మారు మనసు విషయంలో వాళ్ళు కన్నీరు కాచారు, పశ్చాత్తాపడుతున్నారు. అది దాన్ని ఏమన్నారంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఒకసారి చదువుదాం మాటను, అక్కడ ముందుకు వెళ్దాం. తర్వాత మీరు దుఃఖపడతారని సంతోషించట్లేదు కానీ 7:9 చదువమ్మా. మీరు దుఃఖపడతారని సంతోషించలేదు కానీ దుఃఖపడి. చూడండి, మారు మనసు అంటేనే పశ్చాత్తాపంతో కూడింది. పశ్చాత్తాపడటం ద్వారా మారు మనసు వస్తుంది, వేరే మనసు వస్తుంది అన్నమాట. అంటే పాప మనసు, పాత జీవితం, పాత రోత మనసుని అంతా కూడా తీసేసుకుని క్రొత్త మనసుని ధరించుకోవడం కోసం ఏం జరుగుతుంది అక్కడ? పశ్చాత్తాపడుతున్నారు. వాళ్ళు పశ్చాత్తాపడి ఏడుస్తున్నారు, కన్నీరు గారుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. ఇది జ్వరం కోసం కాదు, ఉద్యోగాల కోసం కాదు, పెళ్ళిళ్ళ కోసం కాదు, హింసల కోసం కూడా కాదు. హింస వస్తుంది, సంఘానికి హింసలు వచ్చినాయి, దానికోసం ఏనట్లేదు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారంటే మనం ఇంకా పొరపాట్లో ఉన్నామేమో, తప్పులో ఉన్నామేమో, పాపంలో ఉన్నామో అనే ఉద్దేశంతో వాళ్ళు ఏడుస్తున్నారంట. దాన్ని ఏమంటారమ్మా? దైవ చిత్తానుసారమైన దుఃఖము. చాలామందికి ఒక అలవాటు ఉంది, ఏంటంటే కనుక చిన్న చిన్న తప్పులేగా ఎడవాలా. పాపానికి చిన్న పెద్ద ఉండదండి. దేవుని పక్కన పెట్టుకుంటే మనం ఎంత బలహీనంగా ఉన్నామో ఆయన ఎంత బలంగా ఉన్నాడో అర్థమవుతుంది మనకి ప్రతి దిశలో కూడా. సరే, నువ్వు అనుకున్నట్టుగా లోకంలో భయంకరమైన పాపాల గురించి మాట్లాడుకుందాం. మరి సంఘంలో ఉన్న విశ్వాసాలు చేసే పాపాలేంటి? ఇప్పుడు బయట ప్రపంచంలో పాపాలేంటి? ఒకసారి వెళదాం. అసలు పాత నిబంధనలో ఉన్న ఒక మనిషి మనకు తెలుసు, ఎవరైనా? దావీదు. దావీదు చేసిన పాపం ఏంటి? 1 వ్యభిచారం, 2 హత్య చేశాడు. భర్తనేమో హత్య చేశాడు, భార్యతో పాపం చేశాడు. 2 ఘోరమైన. నువ్వు మన భాషలో మాట్లాడుకుంటే లోకంలో సంబంధించి అమ్మో ఎంత ఘోరాతి ఘోరమైన పాపి కదా అంటాం కదా. మరి సంఘంలో ఉన్న మీరు మనం చేస్తున్న పాపాలు ఏంటి అది కూడా చెప్తా లాస్ట్లో, కంగారు పడద్దు. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? దావీదు ఒక మహారాజు, రాజుగా ఉన్న అతను కుట్ర బన్నేసి బత్షెబా యొక్క భర్తని చంపేస్తాడు. చంపేసి బత్షెబాని పెళ్లి చేసుకుని తర్వాత బిడ్డను కూడా అంటాడు. ఇది ఘోరాతి ఘోరమైన పాపం. సమూయేలు 2వ గ్రంథంలో 11వ అధ్యాయంలో దొరుకుతుంది. 13వ వచనం. అంతలో పిలిపించాను, చేశాను. పడుకోలేను అంటే మీకు తెలిసిపోయింది వాతావరణం. వివరంగా దాని గురించి ఆహారం అవసరం లేదు, కానీ చిన్నపిల్లన్నారు కాబట్టి వివరంగా చెప్పట్లేను. హత్య జావించిన తర్వాత అతని యొక్క భార్యనే మళ్ళీ భార్యగా చేసుకునే దుష్కర్మ కార్యం అది. అక్కడ వెంటనే మళ్ళీ ఒక సేవకుడు వచ్చాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు. నువ్వు తప్పు చేసావు అనేసి చీపో అనేసి తన్నే ఇట్లా దూరంగా ఉంచట్లా. వెంటనే రంగప్రవేశం చేశారు. ఎవరైనా? నాతాన్ గారు వచ్చారు, సేవకుడు వచ్చేసి దావీదా నువ్వు తప్పు చేసావు అన్నాడు. అంతే. వెంటనే దావీదు కూడా కామ్ అయిపోయాడు. చూడండి అక్కడ పశ్చాత్తాపములో గమనించండి, కొన్ని మెట్లు ఉంటాయండి. తప్పు చేసిన మనిషి గదాయిస్తే గనక గమనించండి, నిజంగా చాలా ఘోరాతి ఘోరమని తప్పది. దేవుడి దగ్గర మళ్ళా గదాయించకూడదు. ఇంకా నువ్వు దేవుని దగ్గర మౌనమైపోవాలి. మనుషుల దగ్గర ఏమో కానీ అనవసరం, కానీ నువ్వు దేవుని దగ్గర మౌనంగా ఉండాలి. ఎందుకంటే చూసినవాడు, కన్నవాడు, పెంచినవాడు, నీ గురించి అన్నీ తెలిసినవాడు ఆయన. వెంటనే అతను ఏమంటాడు? దావీదు చదవమ్మా. నేను పాపము చేసి తిని. ఎక్కడ ఒప్పుకున్నాడు ఇస మీకు? దేవుని సమక్షంలో ఒక సేవకుని ముందు ఒప్పుకున్నాడండి. అందుకే మీకు చెప్తూ అప్పుడప్పుడు ఒక పాస్టర్ గారు కనుక ఒకవేళ అమ్మాయి ఇలా జరిగిందమ్మా అంటే కనుక వెంటనే కామైపోవాలి మీరు. నాకు సారీ చెప్పవసరంలా, ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు మీ దోషాలు మాకు కనపడుతున్నప్పుడు ఇంకా దాన్ని దాటేసి మడతబెట్టి మరొక దోషంగా నువ్వు ఉండకూడదు. ఎందుకంటే లెక్కలోకి వస్తారు అక్కడ. ఏమైంది? కామ్గా ఉంటే అర్థమైపోద్ది మాకు. ఏ పాస్టర్ గారికి కూడా
శాడిస్ట్గా ఉండరండి. ఎందుకంటే మీరు మా ఆత్మీయ బిడ్డలు. మీరు బాగుంటే, బాగుపడితే, ఆత్మీయంగా పరలోకం వస్తే మాతో పాటు హ్యాపీగా ఉండేది ఫస్ట్ మేమే. అలా స్కాన్ చేసే మీ అమ్మగారు ఉండరు, మీ నాన్నగారు ఉండరు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా లోక సంబంధమైన పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత భావం తెలియదు వాళ్ళకి. అందుకంటే క్రైస్తవులకి పాపం యొక్క పర్యాసానం గురించి తెలిసినంతగా లోకములో ఎవ్వరూ తెలియదు. నువ్వు ఈజీగా మీ అమ్మగారిని మోకప్ చేయొచ్చు, ఈజీగా మీ నాన్న మేకప్ చేయొచ్చు, అర్థమవుతుందా? ఈజీగా బంధువులు మేకప్ చేయొచ్చు, ఈజీగా మనుషులు మోసం చేయొచ్చు నువ్వు. కానీ దైవ జ్ఞానంతో ఉన్న సేవకులు మాత్రం మోసం చేయలేరు, చేసి మీరు ప్రశాంతంగా ఉండలేరు. అంతకంటే ముందుగా మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని అసలు కన్నుగా అప్పలేరు. అందుకే మీలోనున్న దేవుడు, బయట ఉన్న సేవకులు, వీళ్ళిద్దరి విషయంలో బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం నేర్చుకోండి బాగా. ఒక్కవేళ మాకు చెప్పకపోయినా పర్లేదండి, కొన్ని మాకు తెలియపోవచ్చు, మావారు రాకపోవచ్చు. కానీ మీకును దేవునికి అడ్డుగా ఉన్న దగ్గర ఆయన దగ్గరికి మోకరించి పశ్చాత్తపడితే మాకు అవసరం ఇంకా ఆటోమేటిక్గా ఫ్రెష్ అప్ అయిపోతాం, మళ్ళీ మామూలైపోతావు నువ్వు. దావీదు దగ్గరికి సాతానుగాడు వెళ్ళిన తర్వాత, సాతానుగాడు బోల్తా పట్టించిన తర్వాత వెంటనే వెళ్ళిపోయి ఎవరు వెళ్ళారు? సాతాను స్తంభం తర్వాత నాతానుగాడు వెళ్ళారు. అంటే ఆయన సేవకుడు అయినా ఆయన వెళ్ళి ఏమన్నాడు చెప్పండి సార్, చెప్పండి. పంపాను. ఎవరు పంపారండి? ఏం భాగ్యం అండి, మీకున్న భాగ్యం అని తెలుసా మీకు? ఒక పాస్టర్ గారు ఉన్నారండి, మీకు చెప్పే పాస్టర్ గారు. ఒక సేవకుడు ఉన్నాడండి, మంచి భాగ్యం అండి ఇది. నన్ను హెచ్చరించి, గద్దించి, ట్యూన్ చేసి, పరలోకాన్ని సిద్ధపరిచి, గద్దించి, చక్కపరిచి ఒక సేవకుడు ఉండటం అన్నది మన భాగ్యం. అలాంటి భాగ్యవంతమైన జీవితంలో ఉన్నాడు దావీదు. అక్కడ ఏం చెప్పాడు వెళ్ళి? ఒక కథలాగా చెబుతున్నాడు. ఇలాగ జరిగింది, ఏం చేయమంటావు అంటే కనుక అతను నువ్వే అన్నాడు. ఏమండి విని దావీదుతోనే పాపాన్ని ఒప్పింపజేశాడు దేవుడు. గమనించండి. సేవకుడు వెళ్ళిపోయి నువ్వు అది చేసావు, ఇది చేసావు, నువ్వు అంతా ఏం తిట్టలా, ఏమనలా. ఒక్క కథలాగా చెప్పి అలాంటి అతన్ని ఏం చేస్తే బాగుంటుంది అంటే అతనితో చెప్పించాడు. అది నీవే, ఆ మనుషుడవు నీవే, ఎవరో కాదు. ఒక కథలాగా చెప్పాను, డైరెక్ట్ చెప్తే నువ్వేమనుకుంటావు అనేసి. కానీ దేవుడు ఎంత ప్రేమించాడు నిజంగా. వెంటనే దావీదు చేసిన పని చెప్పమంటారా? పాపము చేసి తిని అక్కడ తాగాడా? సారీ పడేసాగా అనలా. 51వ కీర్తనకి వెళ్ళిపోతాం ఒకసారి. 51వ కీర్తనలో దావీదు పడిన పశ్చాత్తాపము. ఈరోజు మన టాపిక్ అదే. పాపము తర్వాత పశ్చాత్తాపము, తర్వాత పరిష్కారము. దావీదు చేసిన పాపం వివరంగా చెప్పిన తర్వాత ఇప్పుడు దావీదు చేసిన పని ఏంట్రా? దేవా నన్ను కనికరించయ్యా, అమ్మా నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నన్ను కడిగయ్యా, తుడిచివయ్యా. ముందుకెళ్ళి అక్కడ నా దోషము పెద్ద భయంకరమైందయ్యా, నాకు బాగుగా కడిగయ్యా, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. నా అతిక్రమములు, నేను చేసిన పాపము నాకు తెలిసింది, నా పాపము నా ముందే కనపడుతుంది. కేవలము నీకే విరోధముగా, నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాను. చదివేసి. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు. నీతిమంతుడవయ్యా, నువ్వు నిన్న పాపినయ్యా, దుర్నీతిపరున్నయ్యా. తీర్పు తీర్చినప్పుడు తీర్పు అంటే ఒకటి ఉంది. ఇప్పుడు మీరు గమనించండి, అక్కడ ఎంత వేదన పడుతున్నా చూడండి. అక్కడ ఇంకో చోట ఉంటుంది బైబిల్లో, నా పడక నా కన్యలతో నా పడకను తేలజేయచున్నాను. ఈడు ఎంత ఏడ్చుంటాడు, ఎంత కన్నీరు పెట్టుంటాడు. చదవమ్మా. దేవా నా అంతరంగములో నూతనముగా ఇవ్వయ్య. మళ్ళా పశ్చాత్తాపంలో ఉన్న మాటలండి ఇవన్నీ కూడా.
కుటుంబంలో ఎన్ని రకాలుగా మనం స్లిప్ అవుతూ ఉంటాం, మాటల విషయంలో కానీ, క్రియల విషయంలో కానీ, బయట ఆఫీసుల్లో, తర్వాత ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు. అసలు మనకు అవి జ్ఞాపకం రాకపోతే ఎలాగా పడుకునే లోపు మేలులే జ్ఞాపం చేసుకుంటావా? నువ్వు ఏ కిడి చేసావో, ఏ స్లిప్ అవుతున్నా జ్ఞాపం చేసుకోవద్దా? దావీదు పశ్చాత్తాపానికి ఒక మంచి మాదిరైన, ఎంత ఘోర పాపనైనా క్షమించే దేవుడు అని అర్థమైంది దానికి. మళ్ళీ చేయలే, మళ్ళా పశ్చాత్తాపం వల్ల గమనించండి ఎంత కన్నీరు గార్చాడో, ఎంత శుద్ధీకరించాడో, మళ్ళీ రిపీట్ అవ్వాల. అందుకే దావీదుని ఏమన్నాడు యేసయ్య దేవుడు? నా హృదయానుసారుడు. అరే అంత ఘోరమ, హత్య చేసాడు, వ్యభిచారం చేసాడు, దుర్మార్గుడు, అలాంటి ఆయన ఏమన్నాడు? ఆయన ఏం జరిగింది ఇక్కడ? కడుక్కున్నాడండి, ఒప్పుకున్నాడండి, కక్కాడండి, ఓపెన్ హార్ట్తో మాట్లాడేశాడు. కొంతమంది ప్రార్థన చేస్తానులే, దేవుడా నీకే తెలుసుగా అయ్యా, నువ్వు చూసుకోయ్యా, నేను పాపం చేసేనేమోనయ్యా. నీకు తెలీదా చేసినట్టు? అదేం ప్రార్థన అండి? ఇండైరెక్ట్ ప్రార్థనలు. ఆయన డైరెక్ట్గా అడుగుతున్నాడు, నువ్వు చేసామంటున్నాడు. చేశానన్నాడు అంతే దావీదు. చేశానేమోనయ్యా అంటే ఎలా కుదురుద్దండి? కుదరదు. ప్రేయరు పవర్ఫుల్గా ఉండాలండి, నిర్మోహమాటంగా ఉండాలా, సూటుగా ఉండాలా. ఎందుకు దాపరికం చేస్తున్నారు మనం? అందులో దేవుని దగ్గర మళ్ళా నీ పరువుదీడైనా బాగా అర్థం చేసుకో. అందుకే దేవుడు అన్నాడు, రహస్యమందున్న నీ దేవుని దగ్గరికి వెళ్ళమన్నాడు. రహస్యమందున్న ఏంటండి? రహస్యం అంటే ఏంటి? దేవుడు, నువ్వు తప్ప ఇంకెవరు ఉండరు అక్కడ. అక్కడ కూడా నువ్వు ఓపెన్ అయిపోతే ఎలాగా? అందుకే మిమ్మల్ని అంట, అమ్మ మీరు ఎంత బిజీగా ఉన్నా కుటుంబ ప్రార్థన వేరు, పర్సనల్ ప్రేయర్ వేరు. మీరు కుటుంబ ప్రార్థన గంటలు చేసుకోండి, పర్లా, తప్పేం కాదు, పాటలు పాడుకోండి, అదంతా ఒకటే. కానీ వ్యక్తిగతంగా నువ్వు సింగిల్గా తలుపులు వేసుకొని మోకరిస్తావే, అక్కడ నువ్వు ఏమై ఉన్నావో నీ తలంపులు అదే ఒరిజినల్. చీకట్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేమై ఉన్నావో అదే ఒరిజినాలిటీ. 10 మందిలో ఉన్నప్పుడు ఒరిజినల్ కాదు అది, కొంత నటన ఉండొచ్చు బహుశా. ఆ ఒరిజినల్ లైఫ్లో ఉన్నప్పుడు గమనించండి, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు అక్కడ. ఓపెన్ హార్ట్ మాట్లాడండి. మళ్ళా నువ్వు చేయలేవు. నువ్వు రహస్యమైన దేవుని దగ్గర మోకరించకుండా కనుక పబ్లిక్లను ప్రార్థన చేసుకుంటూ మొదలుపెట్టావనుకోండి, నువ్వు పొరపాట్లు చేస్తూనే ఉంటావు, పబ్లిక్లో ప్రార్థన చేస్తూనే ఉంటావు, పొరపాట్లు చేస్తూనే ఉంటావు, పబ్లిక్లో పాటలు పాడుతూనే ఉంటావు, పొరపాటు చేస్తూనే ఉంటావు, పరిచయం చేస్తూనే ఉంటావు. రహస్యమైన దేవుని దగ్గర మోకరించి ఒక్కసారి కనుక నీ హృదయం చూసుకుంటే మళ్ళీ రిపీట్ అవుతావు పాపం, రిపీట్ అవుదాం. నేను ఇంకోటి చెప్పే శాస్త్రం మీకు, రిపీట్ అవుతున్న పాపం 1-2 సార్లు రాసుకోండి, స్లిప్ మీద రాసుకోండి, నీ బైబిల్లో మాత్రం పెట్టుకోండి, నీ పర్సులో పెట్టుకోండి, ఓపెన్ చేయండి ప్రార్థన టైంలో. నిన్న చేశాను, ఇవాళ చేశాను, మళ్ళీ అవసరం అంటావా? ప్రభువా నేను కొట్టేస్తున్నానయ్యా, నా గుండెలని కొట్టేసుకో ప్రభు, కొట్టేస్తున్నాను ప్రభు, నువ్వు తీసే ప్రభు అని ప్రార్థన చేయండి. మళ్ళీ రిపీట్ అవుతుంది. ఏదన్నా మనమండి. దావీదులో ఉన్న మహోన్నతమైన లక్షణం ఏంటంటే మళ్ళీ రిపీట్ అవ్వాల. అర్థమవుతుంది మీకు? పశ్చాత్తపడ్డ విషయంలో దావీదు సూపర్. చాలిక కృత్రిమ వద్దాం. ఒక పురుషుడిని చూద్దాం, ఆయన సొంకరి. ఆయన ఎలా పశ్చాత్తపడ్డ చూడడం సరే. మత్తయి సువార్తలో ఉంటుంది, ప్రిఫరెన్స్ పట్టండి, చెప్పండి. లోక సువార్తకు ఉంటుందా? 18వ అధ్యాయం, లోక సువార్త 18వ అధ్యాయం చదువమ్మా. మీరు మైక్ పట్టుకుంటే రిపీట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది నాకు. వెంటనే మైక్ అందించిన ఎవరైతే ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక. ఏం జరిగిందంటారు? దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, నేను భూమి మీద ఉన్నా. అర్థమవుతుందా? ఆయన పాదం దగ్గర నేను మోకరించా. ఆయన ఎవరో నాకు తెలుసు. ఆయన చూడటానికి కూడా యోగ్యం కాదు, కన్నులెత్తుటకు కూడా ధైర్యం చాలట్లా నాకు. ఏమంటే నేను అంటాను, తప్పులు చేసి కూడా మేకపోతే గాంభీర్యంతో ఉంటే ఎలాగండి? కనీసం నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండు. ఎందుకంటే నటన ఎందుకంత అంత అవసరమా అనిపిస్తుంది నాకు. మనం డ్రామా స్టేజ్ మీద ఉన్నాం ఏంటవన్నా? రియల్ స్టేజ్ ఇది. దేవుడు సంఘములో ఉంచాడు, వాస్తవాలను చెబుతున్నాడు ఆయన. ఇంకెందుకు మనం ఇంకా ఆయన అంటున్నమాట చూడండి సరే. దాని ముందు కన్నులెత్తుటకైనను ధైర్యం లేదు నాకు. తప్పు చేసి ధైర్యం ఎలా ఉంటామండి? అది పట్టుకోండి మాట.
ధైర్యం నాకు లేదు, నీ ముందు నేను ఎక్కడ ఇంకేసలేను. ఇంకా పశ్చాత్తాపములో ఉండే మాధుర్యమైన మాటలు అవన్నీ కూడా నాకు ధైర్యం చాటలేదు ప్రభా, గడగడ వణకాలంతే. ఎందుకంటే ఉన్నవాడు ఎవరనుకున్నారు? తీర్చేవాడు. గమనించండి, నరకములో పడేసేవాడు. నరకములో పడేసే దమ్మెవడికి లేదు, నా తండ్రికి ఒక్కడికే ఉంటుంది. శిక్షించే దమ్మెవడికి లేదు. వీళ్ళు ఏం చేస్తారా? నమ్మని ఒక కోడ దెబ్బ కొడద్దాం అంతే, లంపక వేద్దాము, ఎంతకంటే ఇంకేం వేద్దాం, మహా అయితే పేకనూరికి వేద్దాము. ఏముంది? బాడీ పనిష్మెంట్ ఇచ్చిందామా? కానీ నిత్య మరణం ఉంది, అది మీ అమ్మ వాళ్ళు కాదు. బాడీకి పనిష్మెంట్ కోసం ఉణిపోతారు వీళ్ళందరూ కూడా. ఏంటో అర్థం కాదు. ఏమవుద్ది? మహా అయితే కొడతారు, 2 దెబ్బలు కొడద్ది, లంపలు వాయించేస్తారు. నానైతే కనుక కొడతాను బహుశా, మహా అయితే పేక విసేస్తాను. ఏమవుద్ది? కానీ నిత్య మరణం, నరకములు అజ్ఞారదు. ఆ భయం ఉండద్దు నీకు? అమ్మ భయపడతావా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయగలరండి? నువ్వు గట్టి మాట్లాడితే వాళ్ళు మాట్లాడరు. వయసు వచ్చేసిందిగా, ఇంకేం మాట్లాడుతున్నా, అంత అయ్యాడండి అంటున్నావా? నా అంత అయ్యిందండి బిడ్డ, ఇంకేం చెప్పనమ్మా, ఇంకేం కొట్టనా అంటుంది. నిజమే, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అమ్మ నాన్న కూడా కొట్టరు, తిట్టరు. కొట్టరు, అయిపోయింది, క్లోజ్. కానీ ఏసే కొడతాడు పట్టుకుని, ఆయనకు హక్కు ఉంది, చిత్తగొడ్డు పడతాడు అంతే, ఒక రకంగా ఉండదు. నువ్వు మంచాన పడతావో ఏమవుతుందో మనకు తెలియదు. ఇంకా చివరికి నిత్య మరణము. అక్కడ భయపడవు నువ్వు, అది పట్టుండి ఆయన. అది ముందుకెళ్ళు. రొమ్ము కొట్టుకొనుచు దేవా చదవాలి. పాపినైన నన్ను కరుణించమని పలికెను. అక్కడ దావీదేమన్నాడమ్మా? నేను పాపం చేసి. ఇక్కడ శంకర్ ఏమన్నాడమ్మా? పాపినే, నేను పాపం చేసా. నిజంగా అండి, నేను ఒక సీన్ జ్ఞాపకం వస్తుంది, మీకు చెప్పాను అనుకుంటా. జైల్లో చాలామంది చంపేసిన అతను. సువార్త వెళ్ళింది, 1 వారంలో మారుమనసు వచ్చేసింది. పశ్చాత్తపడిన తర్వాత పోలీసు ఆయన బయటకు వచ్చి, ఏమండి అక్కడ ఉంటారు కదా సూపరింటెండెంట్ గారు, వెళ్ళిపోయిన తర్వాత ఏమండి నేను ఎవరెవరిని చంపాను మొత్తం లిస్ట్ చెప్తే రాసుకోమన్నాడంట. నా జ్ఞాపకం లిస్ట్ చెప్తే అదేంటంటే కనుక నేను మారుమనసు పొందా, నా దేవుడు నా పాపను ఒప్పుకోమన్నాడు, ఒప్పేసుకున్నా, మొత్తం మీ దగ్గర ఒప్పేస్తున్నా, రాసేసుకో. అరే బాబు తొందరపడిపోయి దూరిచేస్తాడు. అయినా పర్లోహం పోతున్నాడు. మనుషుల ముందు ఒప్పుకోవటానికి కారణం ఎవరో? దేవుని దగ్గర ఒప్పేస్తున్నాం ముందు. అది దేవుడు దర్శించిన తర్వాత, దేవుడు నాతో ఉన్న తర్వాత ఆయన్ని మోసం చేయలేను కదా. ఎంత మాధుర్యం అండి పశ్చాత్తాపం. ముందుకెళ్ళమ్మా. రొమ్ము కొట్టుకొనుచు, అక్కడ చూడండి, మాటగా పట్టుకోండి గట్టిగా. ఆకాశం వైపు కడలెత్తిన కైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొని. రొమ్ము ఎందుకు కొట్టున్నాడు చెప్పండి సరే? రొమ్ములో ఉంది పాపం. అక్కడ ఏమంటుంది? యోబు గ్రంథంలో ఏమంటుందమ్మా? ఆదాము వలే నా రొమ్ములో పాపమును కప్పుకునేడలా నిన్నే వేషధారణ అవుదును. రొమ్ములో ఏముందమ్మా? పాపం ఉంది, గుండెల్లో పాపం ఉంది, హృదయంలో పాపం ఉంది. నాకు అయ్యా ఇది చెయ్యికి సంబంధించింది కదయ్యా. చెయ్యిలో ఏముంటుంది? నేను లోపల గూడు కట్టుకుపోయాను. చేతితో పాపం చేసినా, కాలుతో పాపం చేసినా, కంటితో పాపం చేసినా, హృదయంలో స్టోర్ అయిపోయి ఉన్నాయి. అయ్యా నన్ను కనికరించని. పశ్చాత్తాపములో ఉన్న హైలైట్ అది. రొమ్ము కొట్టుకొని కన్నీరు కాష్టం అనేదండి హైలైట్ అది. మీరు ఎప్పుడైనా సరే గమనించండి, దేశప్రభు దగ్గర రాకముందు వచ్చిన కొత్తలో ఒకవేళ ఎప్పుడన్నా ఈ కన్నీరు వచ్చిందా? నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు పశ్చాత్తాపడకుండా సంఘములో మీరు కొనసాగుతున్నారంటే కనుక అది అలాగే ఉండిపోద్ది. కన్నులు ఎత్తికడాను ధైర్యము చాలదు అంటూ మళ్ళీ ఏమన్నాడు? రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తున్నా అంట. పశ్చాత్తాపం అంటే ఏంటో ఒక మాదిరికరమైన వ్యక్తులు మేము చూపిస్తున్నాయి ఇవాళ. పశ్చాత్తాపం అంటే ఏముందలే అనుకుంటాను. ఒక పురుషుని చూపించా, ఇంకో అతను పాత్రమాను చూపించాను, ఇప్పుడు ఇంకో హావం చూపిద్దాము. చూపించారా స్త్రీని చూద్దాం ఒకసారి. ఆమె ఏం చేసింది? ఎక్కడ యేసు ప్రభు వారు ఇంట్లో ఉంటే చాటున వచ్చి అత్తర పూసి మా పాదాలని కన్నీటితో కడుగుతుంది. కన్నీటితో శుభ్రం చేస్తున్న పాదాలని. ఎంత కన్నీరైతే శుభ్రమో చూడండి. అక్కడ ఉన్న వారు చాలామంది సిగ్గుపడలా. వీళ్ళందరూ రహస్యంగా ఒప్పుకోవచ్చు బహుశా. శంకర్ కూడా రహస్యంగా ఒప్పుకున్నాడు. కానీ పబ్లిక్లో చేసి చూడండి,
ఎందుకనంటే కనుక మళ్ళా నా దేవుడు దొరకడేమో. అమ్మ, సమయం ఉన్నప్పుడే మీరు కన్నీరు కాచపోతే మళ్ళీ ఆ ఛాన్స్ మీకు రాదేమో. ఎక్కడో ఉన్నామో తెలుసుకొని ముసుకేసుకుని చాటుగా వచ్చి ఆయన పాదాల దగ్గర మోకరించి తన కన్నీటితో పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి ఆత్రంతా పూసేసింది. ఏడిచినప్పుడు యేసుప్రభు మాట్లాడా? ఏమైనా మాట్లాడా? ఏడుస్తూ కన్నీటితో కడుగుతున్నప్పుడు, పాదాలు తుడుస్తున్నప్పుడు తల వెంట్రుకలతో యేసుప్రభు ఏమన్నా జోక్యం చేస్తున్నామ్మా? ఆ పని పూర్తయ్యే వరకు మాట్లాడాల. మధ్యలో మాట్లాడింది ఎవరు అన్నావు? వాడు దొంగ. అరే రే 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 అత్రంత భూషాత్నమేంటి, అధ్యాత్నమేంటి, ఇజ్జాత్నం అనేసి. నీకును దేవునికి ఒక సంబంధ బాంధవ్యం కలుస్తున్నప్పుడు, ఆత్మ సంబంధంగా పాపాలు ఒప్పుకుంటున్నప్పుడు ఎవరితో పని లేదు, ఎవరితో పని లేదండి. భారతం చేసుకోండి. డైరెక్ట్గా దేవునితోనే పని. నాకు నా దేవుని దగ్గరికి వచ్చి పడ్డా, నేను నా దేవుని దగ్గర మోకరించా, నా దేవునికి విరోధంగా నేను పాపం చేశా, ఆయన దగ్గర నాకు పరిష్కారం ఉంది. బిడ్డలారా, మీరు చాలా భాగ్యవంతులు నాన్న. ఈ రోజు నాడు దేవుడే గనక మనకు ఎన్నుకోపోతే, మనల్ని ఎన్నుకోపోతే మన దిక్కెవరమ్మా? ఎవరని నరకం తప్పించేది? ఎన్ని కోట్లు పెడితే నీ పరలోకం వస్తుంది? ఒక్క పశ్చాత్తాపంతో మొత్తం పాపాలన్నీ కొట్టుపోయినాయి. అని కనికరించి వాడు నమ్మదగిన వాడు, జాలిగల దేవుడు ఆయన, ప్రేమగల దేవుడు ఆయన, కరిగిపోయే దేవుడు అండి. పిల్లంటే అంత ప్రేమ ఆయనకి మనమంటే. ఆమె చేస్తున్న మంచి పని ప్రభు మెచ్చుకున్నాడు. అక్కడ మెచ్చుకుని ఏమంటున్నాడు తెలుసా? ఈ పని చేయనివ్వండి. చదవమాట, ఈమె జోలు తీయొద్దు, మీరు తొందరపడద్దు, మీరు అడ్డంగా వస్తున్నారు, పడనివ్వండి, ఏడనివ్వండి. తర్వాత నెక్స్ట్, మంచి కార్యము చేసింది. ఆయనకో పని అయింది, ఇంకో పని అయింది. ఆయన పని ఏంటి? పునరుత్థానం గురించి చెప్తుంది అక్కడ. ఏం పని ఏంటి? పాపాలు కడిగేసుకుంది. దేవునికి పని జరిగింది అక్కడ, దేవుని కార్యం జరిగింది అక్కడ, అందరికి తెలియపరిచింది అక్కడ. ఆ మర్మం అది. చదవమాట, తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. ముందుగానే, ఎందుకంటే యాక్టివ్గా సమాధికి వెళ్ళిపోతే డెడ్ బాడీని అభిషేకిస్తారండి. సుగంధ ద్రవ్యాలతో మొత్తం అంతా క్లీన్ చేసి ఆ బట్టలు చుట్టేసి లోపల పెడతారు. దాని పునరుత్థానాన్ని ఇక్కడ తెలియపరిచింది ఆమె. ఆమె పని ఏంటి? పాపల మొత్తం పేసుకుంది. నేను పాపినయ్యా అని కనికరించనేసి. లాస్ట్ స్టేట్మెంట్ ఏంటమ్మా? లాస్ట్ స్టేట్మెంట్ ఏంటి? పశ్చాత్తాపడితే ఏమి గురించి అంత టామ్ మారుమోగిపోద్దా? పశ్చాత్తాపంలో ఉన్న మాది ముంచదుమా. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే కనుక పశ్చాత్తాపం మెయిన్. నేను ప్రేమించే ప్రేమికుడికి విరోధంగా నేను తప్పు చేస్తున్నా, మరి ప్రేమ ఎక్కడ ఉంటుంది ఇంకా తప్పు చేసి? కాబట్టి పశ్చాత్తాపడంతో వదిలి చేసుకుందాం. నన్ను ప్రేమించే నా తండ్రికి విరోధంగా, నేను ప్రేమించే నా తండ్రికి విరోధంగా నేను తప్పు చేసేసి ఆయన ముఖం చూడగలనా? కాబట్టి పశ్చాత్తాపంతో పాపాలు కొట్టేసుకుందాం. బా, సింపుల్గా టెంకాయ కొట్టాలా, కోళ్ళు కొయ్యాలా, గుంజీలు తీయాలా, గుండెలు గీకించుకోవాలా, ఏం చేయాలమ్మా? అయ్యేందుకమ్మా? అయ్యేందుకు? భౌతికపరమైన మార్పులు చేర్పులు శ్రమల వల్ల పాపాలు పోతాయా? యజ్ఞయాగాల వల్ల పాపాలు పోతాయా? నైవేద్యాల వల్ల పాపాలు పోతాయా? అయ్యేందుకు ఆయనకి? నీ హృదయంలో నుంచి వచ్చే పశ్చాత్తాపం. ఎందుకంటే హృదయానికి సంబంధించింది పాపము. ఎక్కడికి వెళ్ళినా ఏం గురించి చెప్పాలంట. ఎంత సూపర్ అండి. పశ్చాత్తాపంలో మాధుర్యం చెప్తున్నా మీకు. ఇంకో ఆయన పట్టుకుందాం, తప్పైన కుమారుడు. ఆయన ఎప్పుడు తప్పోయాడు? ఆయన ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడు? చూడండి, తప్పైన కుమారుడు అండి. ఇద్దరు కుమారులు ఉన్నారు కదా. ఒక ఆయన ఆస్తి పట్టుకుపోయి దేశదిమ్మరైపోయి మొత్తం ఖర్చు పెట్టేశాడు. తిండి లేదు, ఫ్రెండ్స్ అందరూ విడిచిపెట్టేశారు. చివరికి పందుల దగ్గర పొట్టేసేది తినటం కూడా పరిస్థితి బాగల. అక్కడ ఉన్న పరిస్థితి కూడా అక్కడ ఒకసారి ఆ మాట పట్టుకుంటే
నా తండ్రి దగ్గర ఎంతోమంది పనివాళ్ళు. అంటే ఇక్కడ చూస్తున్నాడు తేడా. ఏంటి తేడా? తప్పు చేసినప్పుడు తప్పు చేయకముందు తేడా ఏంటో బాగా అర్థమైంది ఎవరికి? క్రైస్తవులకండి. తప్పు చేయకముందు బాగున్నప్పుడు, ఇంట్లో హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను? ఇప్పుడు ఈ మ్యాటర్ని బట్టి మనం ఏమర్థం అవ్వాలంటే, మారు మనసు పొంది సంఘములో ఉండి ఒకసారి మళ్ళా తప్పిపోయి మళ్ళా రుచి చూసి మళ్ళా తప్పిపోయిన వాళ్ళకి సాదృశ్యం ఈయన. ఇంట్లో ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, పనివాళ్ళు ఉన్నారు, పెత్తనం చేస్తున్నాడు, హ్యాపీగా ఉంది. కానీ చివరికి తండ్రికి విరోధంగా తప్పు చేసి వెళ్ళిపోయాడు ఆయన. నా మూట నాకు ఇచ్చేసి, నా ఆస్తి నాకు ఇచ్చేనాడు. తండ్రి చెప్పాడు కూడా, రేపు నువ్వు పాడైపోతావు, ఎందుకురా ఇంట్లో నీకు ఏం తక్కువ? విన్నాడా? పిల్లలు బాగా ఈ మాట. తల్లిదండ్రులకు విరుద్ధంగా వీళ్ళు పొరపాట్లు చేస్తున్నప్పుడు వినాలి బాగా. తండ్రి తల్లుల మాట వినరు కొంతమందికి పిల్లలు కూడా. భౌతికంగా కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ మాటల్ని. ఆత్మీయంగా అందరు కన్వర్ట్ చేసుకోండి ఈ మాటని. అందరు తీసుకోండి ఈ మాటల్ని. దేవునికి విరోధంగా పొరపాటు చేసి సంఘానికి దూరంగా ఉండి మరొక ఛాన్స్ దేవుడు ఇస్తాడు. ఎప్పుడొచ్చింది దానికి పశ్చాత్తాపం? పందుల దగ్గరికి వెళ్ళి పొట్టు కూడా దొరకని ఆకలితో అమ్మట్లాడుతున్నప్పుడు సఫరింగ్. అమ్మ బిడ్డలారు గమనించండి, పాపానికి సఫరింగ్ ఉంటుంది, పాపానికి పనిష్మెంట్ ఉంటుంది. అది ప్రేమతో దేవుడిచ్చే ఒక్క గొప్ప గిఫ్ట్ లాగా నువ్వు భావించి అక్కడ పడకపోతే పతనమే. పాపము చేసిన తన బిడల విషయంలో దేవుడు తన బిడలను పంపుతాడు, గద్దింపజేస్తాడు, గద్దించుకుంటాడు, హెచ్చరిస్తాడు, వాక్యం చెప్పేస్తాడు. తర్వాత చిన్న పనిష్మెంట్ ద్వారా మళ్ళీ రియలైజ్ అవ్వటం కోసం మంచి ఛాన్స్ వస్తుంది. అది ఎవరి బిడ్డకు వచ్చిందండి. డబ్బులు ఉన్నప్పుడు మారలా, పశ్చాత్తాపం రాలా. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు పశ్చాత్తాపం రాలా. ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తున్న పశ్చాత్తాపం రాదు కదా. ఎందుకని? లోకంలో ఎంజాయ్మెంట్ కదా. దేవుడి జ్ఞాపన్నాడు, తండ్రి జ్ఞాపన్నాడు. కానీ ఎప్పుడే కడుపు కాలుతుందో సఫరింగ్ అంటారు దాన్ని. అంతవరకు వెళితే కానీ బుద్ధి వచ్చింది ఆయనకి. చదవమాట. అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద, అక్కడ ఉన్న జీవితం ఎంత హ్యాపీగా ఉందో, సంఘములో ఏం పాటలు పాడానో, ఎంతమంది సాక్ష్యం చెప్పానో, మంచి వాక్యము, మంచి ఆత్మీయ బిడ్డలు వీళ్ళందరూ పోగొట్టుకుని బయటకు వచ్చేసాను బాబో అనుకుంటా. అప్పుడు బుద్ధి వచ్చి మళ్ళీ వెళితే పోలా. కానీ ఇలా ఈసారి ఎట్లా వెళ్తాను? ఎట్లా వెళ్ళాలంట? అయ్యా ఒక మూలను కూర్చుంటాలి ఏదో రకంగా. తండ్రి నా అవకాశం ఇవ్వ, నీ ఇంట్లో ఇంట్లో ఆత్మీయ కుటుంబం సంఘం, అయ్యా నా అవకాశం ఇవ్వనట్టు పశ్చాత్తపడి బయలుదేరి వచ్చాడండి. ఎప్పుడండి వివరం? ఎప్పుడు వచ్చింది? క్షమరం అయిన తర్వాత వచ్చింది. వివరం ఎప్పుడు వచ్చిందమ్మా? అప్పుడు కూడా చాలా బుద్ధి రాదు. మనసాన్ని పడిన పశ్చాత్తపడరు. ఒకసారి పరిశీలించుకుంటూ పోలా ఏమవుద్ది? నేను అట్లాగే పరిశీలించుకున్నామండి. మారు మనసు పొందిన కొత్తలో ఎదురు దెబ్బ తగిలినప్పుడు కూడా అయ్యా ఏం చేశాను బాబా. ఒక్కసారి నాకు అప్పుడు ఇంకా బాప్తీసం ముందు నాకు జ్ఞాపకం లేదండి. అప్పుడు ఇంకా రామకథ క్రైస్తవులో ఉన్నాను. మారు మనసు పొందినట్టు నేను వాక్యం వింటున్నప్పుడు అనుకోకుండా అప్పుడు సినిమాలు పెంచి ఉంటుంది కొంత బాగా యవ్వన కాలంలో. సినిమా హాల్లో కూర్చున్నా, సినిమా చోట్ల ఫ్యాన్ చూస్తున్నా. ఎందుకని? పడిపోద్దే బాబు లేనిపోని గొడవ. ఎందుకని? పనిష్మెంట్ అర్థమైంది నాకు. బైబిల్లో ఉన్నారు భక్తులు. సినిమా చూడపోతే అట్లా రహస్యంగా వచ్చాను. అప్పుడు కొత్త అండి, ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ కొత్త. అప్పుడు అన్నవాళ్ళు వాకింగ్ చెప్పేశారు. నా ఇంటికి వచ్చేసి చెప్పిన తర్వాత నా తమ్ముడు అంత అవసరమా అని చక్కగా చెప్పారు. ఎవరని చెప్పారు, సినిమాలు ఏమంటారు మొత్తం ఎవరని చెప్పారు. కానీ తర్వాత మారలేము కదా తొందరగా. సరే సినిమాకి వెళితే ఫ్యాన్ చూస్తుంది తప్ప సినిమా చూడట్లా. ఎందుకని? నా ఏదో పనిష్మెంట్ దొరుకుతుందని భయం. మళ్ళీ ఇప్పుడు అయిపోతా అనుకుంటా. నిజంగా మీరు చెప్పండి, లాస్ట్ బిల్ అయ్యకముందే బెల్ కొడతారు లాస్ట్లో. పారిపోయి వచ్చా, ప్రార్థన చేస్తున్నానమ్మ. అప్పుడు నుంచి చచ్చినా వెళ్ళమళ్ళ పొర్రపాటున మొహం చూడాలి సినిమా మొహం. దేవుడు మనలో పని చేస్తాడండి. అద్భుతం అండి దేవుడు. ఆయన పని చేయకపోతే ఆ భయం ఉండదు మనకి. ఆ భయం రాదు, కఠినమైపోతాం.
అందుగురించే తప్పిపోయిన కుమారుడు తప్పి మళ్ళా వచ్చి తప్పుకోవాలా. సంగమను ఒకవేళ పొరపాటు చేసి దూరం ఉన్నారనుకోండి, మళ్ళీ సంగమను పశ్చాత్తాపడి వచ్చిన తర్వాత పొరపాటుని వెళ్ళకూడదు, ఇంకా వెళ్ళే అవకాశం కూడా దేవుడు ఇంకా ఎందుకంటే బంధించేస్తాడండి. సూపర్. కానీ నేను అంటాను, వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే చిన్న చిన్న అసలు విషయం చెప్పమంటారు, పనిష్మెంట్ భౌతికంగా కాదండి, మానసికమైన పనిష్మెంట్ ఉంటుందండి ఖచ్చితంగా. హృదయములో వేదన మొదలవుద్ది. ఈ ప్రేమ, వాక్య జ్ఞానము, ఈ యొక్క మంచి ఆత్మీయమైన అభిమానం ఇవన్నీ కూడా పోగొట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోతే లోపల ఆటోమేటిక్గా లోటు అర్థం అవుద్ది. కానీ ఇగో ఉంటుంది వాళ్ళకి, చాలామందికి రారు. నిదానంగా ఏమవుతుంది, మేము కూడా క్రైస్తవులను చెప్పుకోవడం కోసం చేతిలో బైబిల్ ఉంటుంది, ఒక గుడి ఉంటుంది, దొరుకుతుంది వాళ్ళకి బైబిల్ గుడి, ఏదో గుడి దొరుకుతుందండి. అక్కడికి నామకారం తిరుగుతూ ఉంటారు తప్ప పొరపాటున మళ్ళీ ఎక్కడికి వచ్చాను, ఎక్కడికి వెళ్తే బాగుండు కదా అని ఆలోచన రానివాడు సాతానుగాడు. కానీ ఆ బిడ్డకు వచ్చింది. వచ్చిన వెంటనే ఏమన్నా మాకు చూడండి సరే, పశ్చాత్తాపంలో ఉన్న మాటలు చూడండి, మాటలు వెళ్ళిపోయింది కదా. ఏమన్నాడు అక్కడ, ముందుగానే తండ్రి దిగొచ్చాడు. దేవుడు ఎంత గొప్పడంటే, నువ్వు పశ్చాత్తాపడితే ఎప్పుడు పశ్చాత్తాపడదని వెయిటింగ్లో ఉన్నాడు ఆయన. వెయిటింగ్లో నువ్వు విడిచిపెట్టేశావు, నీ పాపం వల్ల నువ్వు దూరం వచ్చాము, కానీ దేవుడు నీ సమీపంగానే ఉంటాడు. ఆయన నీలోనే ఉంటాడమ్మా, అది ఏడుస్తూ ఉంటాడమ్మా, ఇప్పుడు పశ్చాత్తాపడద్దా అనేసి తహతహలాడుతూ ఉంటాడు. ఆ పశ్చాత్తాపడుతున్నప్పుడు పడే ఆనందము నీకంటే వేరెట్టు ఉంటుంది దానికి. కన్న తండ్రి అండి ఆయన. నా బిడ్డ తప్పు తెలుసుకున్నాడుగా, పోన్లే అని ఆనందంతో మళ్ళీ కౌగిలించుకుంటాడు ఆయన. చూడు ఆ మాట అక్కడ ఉంటుంది, అలా ఉంటుంది. దూరముగా ఉండగానే అక్కడ లోపల పశ్చాత్తాపంతో మొదలుపెట్టాడు. అక్కడ నుంచి అక్కడ దూరంగా ఉన్నప్పుడే వచ్చేస్తున్నాడు. అది గ్రహించుకున్న తండ్రి వెయిటింగ్లో ఉన్నాడు. వెయిటింగ్లో ఎప్పుడు వస్తాడో బిడ్డ అనేసి. ఎంత ప్రేమ అండి తండ్రి ప్రేమ. ముందుకెళ్ళు. తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. ముద్దు పెట్టుకుని అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుటకు యోగ్యుడను కానను. ఎప్పుడైతే ఎవరికైతే విరుద్ధంగా తప్పు చేస్తాం, మనము ఎవరైతే నష్టపరిచామో, బాధ పెట్టామో, ముందు ఫస్ట్ దేవుని ముందు క్షమాపణ అడిగిన తర్వాత వాళ్ళకు కూడా సారీ చెప్పాలమ్మా. చాలా మంచి పద్ధతి అది. వాళ్ళ సంబంధం లేదు, నీ పర్సనల్ అనుకోండి, దేవుని దగ్గర క్షమాపణ అడగండి. అహం తగ్గించేసుకుందాం. దేవుని ముందు పెట్టాడు, తర్వాత తండ్రిని లాక్కొచ్చాడు. తండ్రికి దేవునికి నీకును విరోధంగా నేను తప్పు చేశాను డాడీ. ఏమన్నాడమ్మా, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. నువ్వు విరోధంగా ఎవరు చేసావు? దేవునికి విరోధంగా తప్పు చేసావు. దేవుడే నీకు అధికారి, దేవుడే నీకు సార్వభౌముడు, దేవుడే నీ రాజు, నీ తల్లి, నీ తండ్రి, సర్వాధికారి. నిన్నేమని చేయగలడు? అమ్మను మేకప్ చేయొచ్చు, నాన్న మేకప్ చేయొచ్చు, ఇంకెవరన్నా ఇది, కానీ దేవుని చేయలేవు. అందుకే మోకరించిన వెంటనే నానా పరలోకపు తండ్రి అన్న వెంటనే ముందు నీ గుండెల్లో ఉన్న పాపాన్ని చూసుకోవాలి. ఇంకేమన్నాడమ్మా? అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి, అసలు నేను పనులాగా ఉందామని తగ్గించుకుని, అహంభావం తగ్గించేసుకుని వచ్చిన వాడిని వేసాడు మళ్ళా. అద్భుతమైన పండగ విందు చేయండి రా చేసాడు, కలిపేసుకున్నాడు. పశ్చాత్తాపంలో ఉన్న పండగ దేంట్లో మీరు రాదండి. మీరు తప్పు చేసి కేక్ కట్ చేసుకో, వేస్ట్. తప్పు చేసి బిర్యానీ వండుకో, వేస్ట్. నాలుగుకి, కంటికి, తర్వాత మనసుకి, పంటికి సంబంధించింది అది. నీ హృదయానికి సంబంధించిన, ఆనందానికి సంబంధించింది కానే కాదు అది. పశ్చాత్తాపడి గింజి తాగండి, సూపర్ ఉంటావు నువ్వు. ఆనందం కొనసాగిపోద్ది ఆ రోజంతా కూడా. అద్భుతంగా ఉంటుంది నా ఎంజాయ్మెంట్. ఎప్పుడైతే నేను ఒంటరిగా ఒక తోటలోకి వెళ్ళిపోయి చెట్టు కింద మోకరించానో, గమనించండి, అక్కడ పశ్చాత్తాపం తర్వాత మీరు నమ్మండి, నేను నిజం చెప్తున్నానండి, నా హృదయం తేలికైపోయిందండి. బండ మారిపోయిన హృదయం, బరువుగా ఉన్న హృదయం, మనశ్శాంతి లేకుండా హృదయం తెలియనేమో అలా తేలికైపోయింది. ప్రశాంతంగా వచ్చేసా. ఇక ఒక రకంగా లేదు నా నడిపింపు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బాగా పనిచేస్తున్నాడో. ఇంకా పాటలు నేనే, కీర్తన భాగం నేనే, ప్రార్థనలో నేనే, పరిచయలో నేను, అన్నిట్లో ఆల్ ఇన్ వన్. ఏంటండి ఆ చిన్న వయసులో అంత మజా ఏంటంటే కనుక లోపల ఉన్నవాడు పని చేయమని చేసుకున్నాడు నాతో.
పాస్టర్ గారికి ఉపయోగపడేదని నేనే. అన్నిట్లో సూపర్ ఎవరంటే కనుక పలానా జేస్తాస్. ఉద్యోగం వచ్చిన, పెళ్ళయినా, పెళ్ళకన్నా అలా కంటిన్యూ చేసా. సేవలు అడిగిపెట్టేంత వరకు ఆ మజా ఇప్పటికీ ఉంది. అది దేవుని కనపరుచుకుందాం. చుట్టూ ఏగలు ఎనిదిరినా సరే మచ్చవలసింది తప్ప పర్రపాటునే పెరగలేదు. ఆడిపోయినాడు యాత్రండి, మనకెందుకు ఆడుతా అలా వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం రైలు మీద వెళ్తున్నాం అనుకోండి, చెట్లు ముళ్ళకంపలు వస్తామండి, మళ్ళీ జాతీయ మనం ఎక్కడున్నాం? రైలు పెట్టిలో ఉన్నాం. మంచు పడుతుంది, మనం ఏమవుద్దా? లోపల వేసుకుంటాం. ఏమవుద్దండి? లైట్ కింద తిరుగుతూ ఉంటాయి పురుగులు కదా. లైట్ ప్రమాదమా? లైట్ చుట్టూ ఏం తిరుగుతాయండి? పురుగులు తిరుగుతాయి. ఎవరి ప్రమాదం? కాసేపు తిరుగుతుంది, మసే పడిపోతాయి. ఐ డోంట్ కేర్. అర్థమవుతుందా మీకు? శోధనలు వచ్చినా, సమస్యలు వచ్చినా, నిందలు వచ్చినా, అర్థం చేసుకునే ఉన్నా, అపార్థాలు ఉన్నా నాకు అనవసరం. ఎవరి పని ఆడది. దేవునికి కనపరచండి. నువ్వు సాధారణ చేతిలోకి వెళ్ళిపోయి నువ్వు ఓడిపోతున్నావు, నేనేం చేయను? నా పని నాదే. నా దేవుడి చేతిలో ఉన్నానన్న ధైర్యంతో మీరు బ్రతకగలిగితే మీకు టెన్షన్ ఉండదు, బీపీ ఉండదు, షుగర్ ఉండదు, రోగమే ఉండదు. మీరు ఆరోగ్యవంతులు. నేను మళ్ళీ చెప్తున్నా, క్రైస్తవులుగా దేవుళ్ళకి వెళ్ళే కొద్ది గమనించని అమ్మా నాకు కూడా అర్థం కావు. నువ్వు ఎవరు అర్థం చేసుకోరండి. ఎందుకంటే నా ఏసే అర్థం కావాలి 33.5 ఏళ్ళలో సమాజానికి. క్రైస్తవుల ప్రపంచానికి అర్థం కారు. కానీ నా ఏసైలో ఉంటే చాలు, మనం ఉపయోగపడేవాడు మనం. కాబట్టి ఇంత ఘోరమైన పాపాల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ మరి క్రైస్తవ సంఘాల్లో ఉన్న మీ దోషాలేంటి? వాటి గురించి పశ్చాత్తపడరా? ఇప్పటికి కంటిన్యూగా మీరు ఏం చేస్తున్నారు ఇస్తే మీకు దేవుని సేవకుడు ఏం మాట్లాడుతున్నాడు ఎక్కువగా సంఘంలో? సమయానికి రండమ్మా, ప్రార్థన చేయండి అమ్మా, ఇన్నాళ్ళు బట్టి వస్తున్నారు కదా, కనీసం పాట పాడండి అమ్మా, కనీసం అమ్మ కుటుంబంలో కలతలు లేకుండా ప్రశాంతంగా నెమ్మదిగా ఉండండి అమ్మా. చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు తప్పు అవుతున్నారంటే పశ్చాత్తపడరా? మళ్ళీ రిపీట్ అవ్వకూడదుగా. ఓహో, నా దేవుడు నన్ను ఉపయోగించుకోవడం కోసం డిసిప్లిన్ నేర్పుతున్నాడు, క్రమం నేర్పుతున్నాడు, దాంట్లో మీరు పశ్చాత్తపడరా? దీనికి కూడా ఎంత వేదన పడాలి పాస్టర్ గారిని మీరు? అరే బాబు, నా బిడ్డలను ఎలా పెంచుకుంటున్నా నేను? మీరు నా బిడ్డలు కదా, దేవుడు అప్పగించిన గొర్రెలు కదా, మీరు కాపరిగా ఉండవలసిన బాధ్యత నాకు లేదా? అక్రమంగా పెంచేయచ్చు, అలాగా విడిచిపెట్టేయచ్చా? గోడ మీద అన్డిసిప్లిన్ కూర్చున్నా ఊరుకున్నాను. క్రమం నేర్పొద్దా? పెద్దవాళ్ళ ముందు చిన్నవాళ్ళు బాడీ లాంగ్వేజ్ కూడా సరిగ్గా లేకపోతే కింద కూర్చోమంటాలని ఎందుకని నేర్పొద్దు వాళ్ళకి? ఎవరు నేర్పుతారు మరి? ఇద్దరు ఎవరినొస్తే మాట్లాడతామంటే చిన్నవాడు బడ్జెట్ కుర్రాడు అక్కడ మాకు కూర్చున్నాడు, వెంటనే కిందకి దిగమన్నా. ఎందుకని? అలా బాడీ లాంగ్వేజ్ అలా ఉండకూడదు పెద్దవాళ్ళ ముందు. వాళ్ళు ఈడుతో ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడు అంటే ఏంటి, ఎందుకు మాట్లాడుతున్నారంటే కనుక మొత్తం అంతా కూడా మన దగ్గర ఉన్న డిసిప్లిన్ అంటే ఏంటో, క్రమం అంటే ఏంటి నేర్పాలి వాళ్ళకి, లేకపోతే వాళ్ళు పాడైపోతారు రేపు పొద్దున, ఎందుకు పనిరారు. కాబట్టి బిడ్డలు గమనించండి, మీరు చేస్తున్న పొరపాట్లు ఏంటో, పాపాలు అంటే మీకే తెలుసు, మీ గురించి ఎవరో తెలియదు. ఎంతమంది ఎన్ననుకున్నా అనవసరం, డోంట్ కేర్. నా ఏసే ఫీల్ అయితే నేను ఫీల్ అవ్వాలి, ఆ ఫీలింగ్లో నుంచి పశ్చాత్తాపం రావాలి. ఆయన ఫీల్ అవుతున్నాడు, అయ్యో నా బిడ్డ ఇలా అయిపోయింది అంటే, ఇలా అయిపోతున్నాయంటే బిడ్డ అనేసి ఆయన చాలా ఫీల్ అవుతున్నాడు, చాలా దుఃఖపడుతున్నాడు ఆయన. కాబట్టి నేను ఫీల్ అయ్యి దుఃఖపడితే అప్పుడు ఇద్దరు సంతోషంగా ఉంటాం. ఆయన బాధపడ్డా నువ్వు సంతోషంగా ఉండవు, నువ్వు బాధపడ్డాను సంతోషంగా ఉండవు. ఇదండి తండ్రి కుమార్తెల బంధం. దేవుని కనపరుచుకుందాం. బిడ్డ, చిన్న చిన్న పొరపాట్ల వల్ల నువ్వు దేవుని దుఃఖపెట్టి నువ్వు సంతోషంగా ఉండగలవా? పశ్చాత్తాపానికి పరిష్కారం, పాపానికి పరిష్కారం ఏంటమ్మా? పశ్చాత్తాపం అండి. ఇమ్మీడియట్ యాక్షను. అప్లికేషన్ పెట్టావుగా, ఎల్లుండ్రా, 7 వారాలరా అనరా పాస్టర్లాగా. దేవుడు వెంటనే అమ్మ బిడ్డ చాలరా, ఏడబాక ఇంకా చాలేక. దేవుడు కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చేది ఏంటమ్మా? పశ్చాత్తాపం. ఏడ్చానండి, 2-3 గంటలు ఏడ్చానండి, జీవితకాలం అవుతానే ఉన్నా. దేవుని కనపడుతున్నా సార్, 2-3 గంటలు ఏడ్చానమ్మా అన్న, జీవితకాలం అవుతానే ఉంటున్నాగా. నువ్వు ఎన్ని అనుకున్నా, అపార్థం చేసుకున్నా, వ్యర్థంగా అన్నా, వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఆ స్కూల్ విషయంలో, మందిని విషయంలో, సువార్త విషయంలో ఏమని అనుకొని నవ్వుతానే వెళ్ళిపోతున్నా. నో బీపీ, అంత హ్యాపీ. మీ ఏమి లేకపోయినా బీపీలు వచ్చేస్తాను, అందరికి బీపీలు వచ్చేస్తున్నాయండి.
కూర దగ్గర, వీళ్ళ దగ్గర బట్టల దగ్గర. ఎందుకు వస్తే ఎందుకు అంత అవసరమా? క్షమించమన్న దేవుడు, క్షమించే దేవుడు అద్భుతమైన మనతో ఉన్నాడు. బిడ్డలారా, ఎందుకు గలిబిలైపోతున్నారు మీరు? మీ నమ్మిన దేవుని మీద ఆధారపడండి. మీకు ఏ హాని లేదు, ఎవరితో పని లేదు. నేను మళ్ళీ జ్ఞాపం చేస్తున్నా, మీ చుట్టూ విరోధులు గిర్రం తిరుగుతూ ఉంటారు. వాళ్ళు తిరిగి తిరిగి సహజ కింద పడాల్సింది తప్ప నువ్వు పడకూడదు. నువ్వు మంచి 1000 క్యాండ్ల బలుపులా విరుగుతూనే ఉండాలి. దేవుని నామమున స్తోత్రం. చదువు బుజ్జిగా. ఆహా, ఏం మంచి మాట అండి అది. మైక్ ఇవ్వండి, ఆమె గట్టిగా అరుచుద్ది. మైక్ లేకపోతే అరవచ్చు నాలాగా. దావీదు ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు, ఒక్క దెబ్బతో మారిపోయిన తర్వాత మళ్ళీ పడల పాపములో యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయం అందును తప్పిపోకుండాను. దేవుని గణపరచండి. మనలాంటి సామాన్యమైన మానవుడండి ఆయన. భక్తుల యొక్క జీవితంలో ఇలాంటి విషయాలు సంఘటనలు జరిగిన తర్వాత నువ్వెవరు మరి? భక్తుడివేగా. మళ్ళీ రిపీట్ ఎందుకు అవుతుంది? ఒక ఆమె స్కూల్ దగ్గరికి వచ్చి ఉణిపోతుంది. ఎందుకమ్మా మీతో భయమేస్తుందా అంటుంది. మీతో మాట్లాడాలని భయమేస్తుందంట. అమ్మ మీరు ఏమనుకోపోకండి, ఎలాగైనా పడుతుందా అన్న. లేదండి, అసలు మీరు ఎవరితో సరిగ్గా మాట్లాడరండి, కరెక్ట్గా మాట్లాడతారండి. కొన్ని గద్దిస్తూ ఉంటాయి, ఏం కాదు, కొన్ని గద్దిస్తా. అమ్మాయి తప్పు అమ్మని చెప్తూ ఉంటా. అది హిందువులా, క్రైస్తవులా, ముస్లిమ్స్ ఎవరన్నా అవ్వచ్చు. మంచి మాటలు చెప్పడానికి ఏముంది, చనువు ఉంది కాబట్టి. అక్కడ గుమ్మందారి వచ్చేసి పిల్లల్ని పిలిపోద్దామా కామ్గా. నా దగ్గర రాదు, అమ్మ మేస్తా ఉన్నారా వెళ్ళిపోద్ది. ఏమి లేదు, టయాన్ని తీసుకురాదు పిల్లల్ని. వాళ్ళకేమో పాటలు నేర్పనివ్వదు. అసెంబ్లీలో పావుగంటలు ఏం చేయనివ్వదు. అరే పిల్లలు కొన్ని టయానికి వస్తే వాళ్ళతో ఆడతారు, కాసేపు ఆడతారు అని చెప్తాంగా. కొన్ని ఉన్నాయి, అవి ఈ విషయంలో భయపడతా ఉంటుంది. అంటే ఈ పిల్లలకు నేర్పాలి మనము. నిజం చెప్తున్న బిడ్డలు గమనించండి, మీరు ఎప్పుడైతే పశ్చాత్తపడి దేవుని బిడ్డలుగా మీరు బాగుతారు, సమాజం వణుకుపోతుంది మిమ్మల్ని చూసి. మేకపోతే గాంభీర్యం వాళ్ళంతా కూడా మన ఒరిజినల్ ఆత్మీయ రోషం గలవారము. ఈ రోజు నాడు నీ బిడ్డకు నువ్వు లోహవాట కారణం నీ తప్పు కదా, నీ పొరపాటు కదా. ఈరోజు నీ భార్యకు లోహవటం నీ తప్పు కదా, నీ భర్తకు లోహవటం నువ్వు తప్పు కదా. నువ్వు పొరపాటు చేసి ఎంతమందికి లోకువైపోయి దేవునికి అవమానకరంగా ఉండి ఏం ఉద్ధరిస్తావు? మా అన్న ఎంతోమంది వెళుతూ వస్తూ ఉంటారు. ఇక్కడ 30 ఏళ్ళు పనిచేశాను, ఎప్పుడైనా సరే ఏమైనా సరే మార్క్ ఉందా నాకు అన్న ఆయనతో. చేతనైతే సహాయం చేయటం తప్ప, మంచి మాటలు చెప్పడం తప్ప, ఏమైనా రాంగ్ డైరెక్షన్ ఉందా? నో, ఎప్పటికీ లేదు, ఉండదు కూడా. ఇంకా రేపొద్దున నా బిడ్డలతో వివాహం చేయబోతున్నా, ముందు ఆషమాషి కాదు. ఎంతమంది అలా వస్తూ వెళ్ళిపోతూనే ఉంటుంది తప్ప ఐ డోంట్ షేక్. ధైర్యంగా బలముగా సింహాల్లాగా ఉండాలి మనం. అది నా దేవుడిచ్చిన వరం. దేవుని నామమున స్తోత్రం. ఎంతమంది ఆడపిల్లలు మన దగ్గర ఉన్నవాళ్ళు చక్కగా అన్నదమ్ములాగా ఉంటున్నారు బిడ్డలు. ఎక్కడొచ్చింది ఎనర్జీ? పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. నాలో ఉన్నవాడు మీలోనే ఉన్నాడు, మీలో ఉన్నవాడు నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నవాడు మనలో ఉన్నాడు. ఆత్మీయ కుటుంబం. కాబట్టి పాపము చేసావా ఓకే, కానీ వెంటనే పశ్చాత్తాపడ్డావా పరిష్కారం తీసేసుకో. మరలా అటు వెళ్ళకో, ముందుకెళ్ళు. పాపం అక్కడ వదిలేసేయి. పశ్చాత్తాపం వల్ల వెంటనే పరిష్కారం వచ్చేసింది. ఇంకా ముందున్న ప్రయాణమేక యేసు యొక్క రూట్లో వెళ్ళిపోతూ ఉండు. పరిశుద్ధుడు ముందుంచుకున్నాను. గమనించండి, మళ్ళీ రిపీట్ అవ్వకూడదు బిడ్డలారా, రిపీట్ అవ్వకూడదు. అందుకే మీరు ఒంటరిగా ప్రార్థన చేసుకోవటం స్టార్ట్ చేయాలమ్మా. ఒక అరగంట కేటాయించేసుకోండి అమ్మా. పరిశీలన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ఆరాధించండి, ఘనపరచండి, ఒక పాట పాడుకోండి, ఒక వాక్యం చదువుకోండి. కనీసం ఒక అరగంట ప్రశాంతంగా ఇచ్చేయండి దేవునికి, మీరు ఎంత బిజీ అయినా సరే. కాబట్టి చిన్న పెద్ద దానికి అది పాపం కొలతలు ఉండవండి. ఏదైనా సరే దేవుని దృష్టిలో అది పాపమే. దానికి కావాల్సింది పశ్చాత్తాపం. కాబట్టి ప్రతి క్రైస్తవ సంఘానికి చెప్పేది ఏంటి, నేను ప్రతి ఒక్కరు కూడా
పశ్చాత్తాపడిన బిడ్డలుగా మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా చూసుకోండి. క్రొత్త విషయాలు అంటే ఏంటంటే నూతన కార్యాలు. నూతన కార్యాలు అంటే అర్థం ఏంటి? ఆత్మ సంబంధ కార్యాలు నా ద్వారా మీరు జరిగించుకోండి ప్రభు అన్నట్టుగా మీరు అడిగి ఉండాలి. నిజంగా దేవుడికి ఎవరు కావాలి చెప్పండి? దేవుడికి ఎవరు కావాలి? పశ్చాత్తాపడిన బిడ్డలు కావాలి ఆయనకి. వాళ్ళని ఉపయోగించుకొని కొన్ని 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 ఘనమైన కార్యాలు ఆయన జరిగించేసుకుంటాడు. సువార్త పనే కాదండి, కొన్ని కొన్ని విధంగా ఆయన వాడేసుకుంటాడు. కొన్ని తలాంతులు ఇస్తాడు మీకు, కొన్ని వరాలు పనిచేస్తాడు ఆయన. ఎందుకంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సమాజానికి దీవెన కొరకు. సమాజంలో పిల్లలు కూడా ఆయన పిల్లలే కదా. వాళ్ళందరికీ మాదిరి ఎవరు? మీరే. వాళ్ళందరూ బ్లెస్సింగ్ ఎవరు ఇస్తారు? మీ ద్వారానే ఇస్తాడు దేవుడు. వాళ్ళందరూ వాక్యం వెళ్ళద్ది, మీ ద్వారా వెళ్ళద్ది. మీ ద్వారా ఎంత పని ఉంటే మీరు పశ్చాత్తాపడకుండా మూటంతా లాంబ పెట్టేసుకుంటే ఏ పని జరగదు మీ వల్ల. వచ్చామా వెళ్ళామా, ఆదివారం వచ్చాము, మళ్ళీ సోమవారం శనివారం వరకు కనపడే పని లేదు, అయిపోయింది. ఏముంది దాంట్లో? ఒక పని ఉందా? ఒక శ్రమ ఉందా? శ్రమ తగ్గ దీవెనలు వస్తున్నాయా నీకు? అసలు ఎంజాయ్ చేస్తున్నావా? శోధన రానివ్వండి, శ్రమ రానివ్వండి, అది ఎవరి వల్ల వస్తే నాకెందుకండి, నాకేం ప్రాబ్లము అన్న ధీమతో ఉన్నావు నువ్వు. కష్టాలు పోవాలి. కష్టాలు పోతే నువ్వేమంటావు? పాడైపోతావు. ఏ క్రైస్తవ బిడ్డ అయినా సరే గమనించండి, కష్టాలు లేకుండా, శ్రమలు లేకుండా నువ్వు దీవించబడవు. అది ఏ రకంగా రావనమండి. మీరు అనుకుంటే కష్టాలంటే ఏమనుకుంటారు? మీరు భౌతికం మాత్రం అనుకుంటావు కాదు, మానసికంగా కూడా వస్తాయి, శోధనలు వస్తాయి, నలిగిపోతాం. ఒకసారి ఇంట్లో వాళ్ళు వస్తాయి కొన్ని సమస్యలు, నో ప్రాబ్లం. అవి రావాలి, ఉండాలి కూడా. దానివల్ల మీకు ఎంతో దీవెనలు వస్తాయి. ఆ దీవెనలు మీకు వద్దా? కాబట్టి మెయిన్ పశ్చాత్తాపం వల్ల ఎంతో అద్భుతమైన దీవెనలు ఉన్నాయి మనకి. రెండోది, పశ్చాత్తాపడిన తర్వాత ముందుకెళ్తున్నప్పుడు శోధనలు వస్తాయి, అద్భుతమైన దీవెనలు అడిగి ఉన్నాయి అట్లక్క. ఒక శోధన వచ్చినా, శ్రమ వచ్చినా వెనకమాల వెంటనే దేవుడు దీవెనలు దాచి పెడతాడు. అవి ఓపెన్ అయినట్లక్క. ఇప్పుడు బాంబు ఉందా? బాంబుకి ఏముంటుంది? ముందు ఏముంటుంది? తాడు ఉంటుందండి. తెలీదా బాంబు? చూడాలి మీరందరూ. బాంబు తాడు ఉంటుంది ముందు, దాని తుస్సుమంటే కానీ బాంబు పేలుద్ది. అర్థమవుతుందా? ఈ తాడు ఏంటంటే శోధనలు అండి. టప్మని పేరుందనుకోండి, ప్యాకేజ్ ఓపెన్ పెట్టలక్క, అబ్బాయి ఎన్నోనే గిఫ్ట్లు, టైం పడుతుంది, ఎక్కడో అంత బాగుంటుంది అది. అర్థమవుతుందా? ఇంకా ఓపెన్ అవుతుంది దాగు. ఎన్ని వరాలండి, ఆత్మీయ వరాలండి, ఫలాలండి, బ్లెస్సింగ్స్ అండి మనకే వచ్చినాయి. కాబట్టి పశ్చాత్తాపం అంటే తెలియదు లోకానికి. పాపం గురించి ఎవరన్నా తెలియదు వాళ్ళకి, పరలోకం గురించి తెలియదు, దేవుడి గురించి తెలియదు. అసలు ఏమి తెలియకుండా పిచ్చోలా బతికేతామంటే, ఎంత తెలిసి నువ్వు ఇంకా చిన్న చిన్న పొరపాట్లు పడిపోయి స్టక్ అయిపోయి అలా ఉండిపోతే ఎవరు బ్లెస్సింగ్ వాళ్ళకి? ఎవరు మాదిరి వాళ్ళకి? ఎవరు పాట పాడతారు అక్కడికి వెళ్ళి? ఎవరు సువార్త చెబుతారు? ఇంకా తెలియని వాళ్ళకి తెలియపరిచి ఎవరు? నువ్వు కదా. కాబట్టి పరిష్కరించుకుందాం. పరిష్కారం ఉంది. నా దేవుడిని ప్రేమించి పరిష్కరించి చక్కని చేర్చుకొని పరలోకం తీసుకెళ్ళి ఉన్నాడు. అట్టి కృపలో మనం బహుదాం, ప్రార్థన చేసుకుందాం.